నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. అటు ప్లీనరీని ఇటు వార్షికోత్సవ సభను చాలా సీరియస్ గా తీసుకుంది టీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమాన్ని భారీ సభలతో సక్సెస్ చేసి రాష్ట్ర నినాదాన్ని, స్వరాష్ట్ర స్వప్నాన్ని సాధించిన గులాబీ దళం ఇప్పుడు అదే స్థాయిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. వరంగల్ కేంద్రంగా జరిగే ఆ సభ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? వరంగల్లోనే ఈ సభ ఎందుకు నిర్వహిస్తున్నారు? రాష్ట్ర జనం దృష్టిని ఆకర్షించేలా సాగుతున్న భారీ సభా ఏర్పాట్లపై ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం. ఉద్యమాన్ని మలుపు తిప్పిన వరంగల్ నగరం టీఆర్ఎస్ కి అచ్చొచ్చింది. అందుకే మళ్లీ అదే సెంటర్లో భారీ మీటింగ్ కు రంగం సిద్ధం చేసుకుంది. గల్లీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నేతలంతా వరంగల్ కు క్యూ కట్టబోతున్నారు. ఉద్యమాలకు గూపాలు పోసిన జిల్లా, పోరాటాలకు స్ఫూర్తినిచ్చే కిల్లా ఇది. తెలంగాణ రాష్ట్ర సమితి మరో భారీ సాహసానికి శ్రీకారం చుడుతుంది వరంగల్ వేదికగా. అప్పుడు ఉద్యమ సమయంలో భారీ సభలకు, భారీ జన సమీకరణకు ఒక రకమైన సాహసం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇవాళ అధికారంలో ఉండి భారీ జన సమీకరణకు శ్రీకారం చుట్టబోతోంది. నిజానికి వరంగల్ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజలకు ఏం చెప్పబోతోంది? అధికారంలో ఉండి 3 ఏళ్ల ప్రగతిని చెప్పాలనుకుంటుందా, లేకుంటే ఉద్యమాన్ని మరొకసారి వివరించాలనుకుంటుందా? ఏప్రిల్ 27 భారీ బహిరంగ సభ సందర్భంగా ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, ఏ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర సమితి సభ నిర్వహిస్తుంది, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆది నుండి టీఆర్ఎస్ కు కలిసొచ్చింది బహిరంగ సభలే. హైదరాబాద్ జలదృశ్యం తర్వాత కరీంనగర్ లో వినిపించిన సింహగర్జన అదే జెట్ స్పీడ్ తో ముందుకు సాగింది. తెలంగాణ ఉద్యమ భావ వ్యాప్తిని సాగించి ఉద్యమ ఉనికిని కాపాడే ప్రయత్నం చేశారు కేసీఆర్. జనాన్ని భారీగా పోగు చేయడం, లక్ష్యాన్ని వివరంగా విడమర్చి చెప్పడం ఒక కేసీఆర్ కే సాధ్యం. 2001 నుండి ఇప్పటి వరకు దాదాపు 2000కు పైగా సభలు నిర్వహించారు. ఏ సభలోనూ 1,00,000 మంది తగ్గకుండా నిర్వహించి సక్సెస్ చేసింది టీఆర్ఎస్. ఇప్పుడు వరంగల్లో మరో భారీ సభ జరగబోతోంది. టీఆర్ఎస్ కు వరంగల్ ఓ ప్రయోగశాల. ఇప్పటి వరకు ఆ పార్టీ ఎన్ని సభలు నిర్వహించినా వీటిలో ఎక్కువగా వరంగల్లోనే జరిగాయి. ఉత్తర తెలంగాణకు వరంగల్ కేంద్రం. ఉద్యమ ప్రస్థాన ఒడిదుడుకులను, ఉత్తాన ప్రస్థానాలను ఎదుర్కొనేది కూడా వరంగల్లోనే. ఓ దశలో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ నుంచి 9 మంది అసమ్మతి ఎమ్మెల్యేలుంటే 6 వరంగల్ వాళ్లే. వీరితో పాటు ఓ ఎంపీ కూడా ఉన్నారు. అయినా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచింది వరంగల్ జిల్లా. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో పార్టీని తన ఉద్యమ ఉనికిని చాటుకున్నది. పార్టీ ఆవిర్భవించాక 2001 జూన్ 21న హన్మకొండ కేడీసీ మైదానంలో తొలి బహిరంగ సభ జరిగింది. దివంగత బియ్యాల జనార్దన్ రావు అప్పుడు బహిరంగ సభను నిర్వహించారు. ఆ తర్వాత 2002 అక్టోబర్ 28న భూపాలపల్లిలో బహిరంగ సభ జరిగింది. 2003లో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో 10 లక్షల మందితో హన్మకొండ ప్రకాష్ రెడ్డిపేటలో బహిరంగ సభను నిర్వహించి చరిత్ర సృష్టించారు. 2003 మే 12న జనగామ గడ్డపై పోరుగల్లు వీరగర్జన పేరుతో సభను నిర్వహించారు. ఆ తర్వాత ఇదే హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో 2005 జూలై 17న భారీ బహిరంగ సభను నిర్వహించారు. 2006 జనవరి 16న వరంగల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల సమావేశం నిర్వహించారు. 2007 ఏప్రిల్ 27న మళ్లీ హన్మకొండ ప్రకాష్ రెడ్డిపేట మైదానంలో తెలంగాణ విశ్వరూప మహాసభ పేరుతో ప్లేన్లు నిర్వహించారు. 2008 జనవరి 7వ తేదీన హన్మకొండ హైదరాబాద్ మైదానంలో విద్యార్థి గర్జన పేరిట సభ నిర్వహించారు. 2009 నవంబర్ 23న కాకతీయ వర్సిటీలో విద్యార్థి జేఏసీ సభ నిర్వహించారు. 2010 ఫిబ్రవరి 7న కేయులో విద్యార్థి పొలిటెక్ నిర్వహించగా 2010 డిసెంబర్ 16న అదే ప్రకాష్ రెడ్డిపేట మైదానంలో ఇప్పుడు మరోసారి అదే ప్రకాష్ రెడ్డిపేట మైదానమే అడ్డా. ఈసారి 50 లక్షల మంది జనాన్ని సమీకరించాలన్నది గులాబీ నేతల లక్ష్యం. అధికారంలో ఉండి ఇంత భారీ సభ ఎందుకనేదే ప్రధాన ప్రశ్న. మరి 50 లక్షల మంది జనం అంటే మామూలు విషయం కాదు. 16 ఏళ్ల కాలంలో ఏ పార్టీ చేయని సాహసం టీఆర్ఎస్ నేతలు ఎలా చేయగలుగుతున్నారు? తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంతో సాగిన చైత్రయాత్ర మజిలీని అధికారంలో ఉండి అంతకు రెట్టింపు స్థాయిలో సంబరాల జవ జరుపుకోనుంది టీఆర్ఎస్. ఇదిగో ఇదే ఆ మైదానం. 4000 ఎకరాల మైదానం.
సభ నిర్వహణ కోసం దాదాపు 1500 ఎకరాల మైదానాన్ని తీసుకున్నారు. 8 లక్షల స్క్వేర్ మీటర్లలో సభ ఉంటుంది. అంటే 200 ఎకరాల్లో జన సమూహం ఉంటుందని భావించారు. కానీ ఇప్పుడు సభ్యత్వ నమోదు ఇతరత్ర వస్తున్న సంకేతాలను బట్టి సభాస్థలి నిడివిని పెంచేశారు. దాదాపు 350 ఎకరాల్లో సభ జరపాలన్నది టీఆర్ఎస్ ప్రయత్నం. 20 ప్రవేశ ద్వారాలను 20 అవుట్గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే వాహనాల కోసం 1200 ఎకరాల్లో 8 పార్కింగ్ స్థలాలను ఎంచుకున్నారు. మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, ఇతరత్ర వసతుల కోసం 45 ఎకరాల్లో, వీఐపీల వాహనాల పార్కింగ్ కోసం 54 ఎకరాలు, వీవీఐపీల వాహనాల కోసం 34 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. సభాస్థలికి పార్కింగ్ స్థలాలు కూడా అదే క్యాంపస్ లో ఉండటంతో వచ్చిపోయే వారికి చాలా సులువు అని భావించి ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం 2 కిలోమీటర్ల దూరంలో సభ పార్కింగ్ స్థలాలుండటం కొంత అనువు అని భావిస్తున్నారు. ఇక తాగునీటి కోసం దాదాపు 22 కొత్త బోర్వెల్స్ తవ్వుతున్నారు. చదును చేసేందుకు జేసీబీలు, బుల్డోజర్స్ రేయింపవళ్లు పనిచేస్తున్నాయి. 1000 మంది కూలీలు పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను పట్టణాల్లోని వివిధ కూడల్లో 40 ఎల్సీడీలు ఏర్పాటు చేసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఆయా చౌరస్తాల్లో, జనసమర్థనమైనటువంటి స్థలాల్లో, ప్రజలు వచ్చేటువంటి దారుల్లో 40 ఎల్సీడీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించాం. సభాస్థలిలో కూడా 2 పెద్ద ఎలక్ట్రానిక్ స్క్రోలింగ్ ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం. సో ప్రభుత్వం చేపట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ గాని, కేసీఆర్ కిట్లు గాని, సన్న బియ్యం గాని, 6 కేజీల బియ్యం గాని, రైతులకు ఉచిత ఎరువుల పంపిణీ గాని, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు వీటన్నిటిని కూడా ఆ స్క్రోలింగ్ల రూపంలో పట్టణంలో ఎల్సీడీల మీద ఆ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని వివరించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతా ఉంది. అంతర్గత రహదారులు, డ్రైనేజీల నిర్మాణం, ఇతరత్ర పనులు కూడా ఊపందుకున్నాయి. దాదాపు 500 మంది కూర్చోడానికి వీలుగా భారీ వేదికను కూడా రెడీ చేస్తున్నారు. పనుల పర్యవేక్షణ సభ నిర్వహణపై 12 కమిటీలను వేశారు. సీఎం కేసీఆర్ ప్రతిరోజు ఉదయం మానిటరింగ్ చేస్తున్నారు. ఈ బహిరంగ సభకు తరలి వచ్చే ప్రజలందరికీ కూడా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తున్నాం. వసతుల పైన, జన సమీకరణ పైన ప్రత్యేకంగా ఈరోజు దృష్టి పెట్టడం జరుగుతున్నది. ఈరోజు వరంగల్నే కేంద్రంగా, వరంగల్లోనే ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేకంగా జిల్లా పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 2010లో మహాగర్జన ఇన్ఛార్జిగా వ్యవహరించిన ఆ పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డికి ఈసారి మహాసభ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. రేయింబవళ్లు అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఏర్పాట్లకు సంబంధించి 31 జిల్లాల నుంచి వచ్చేటువంటి ప్రజలు లక్షలాదిగా వస్తారు. ఇప్పటికీ మాకు అంచనా రావట్లేదు పార్టీకి. ఎందుకంటే పార్టీ సభ్యత్వము 50 లక్షల టార్గెట్తో ప్రారంభిస్తే ఇవాళ అది కాస్త 75 లక్షల దాటేటువంటి అవకాశాలు మాకు అవబడుతున్నాయి, నివేదికలు వస్తున్నాయి. దాన్ని బట్టి చూస్తే పార్టీ సభ్యత్వానికి అంత అనుయ స్పందన వస్తుంది. కాబట్టి సభకు ఎన్ని లక్షల మంది వస్తారో ఏంటో అనే దానిపైనే ఎన్నికైనా మేజ్ అని చెప్పి ఏర్పాటు కూడా బ్రహ్మాండంగా కేవలం ఇన్కమింగ్ 10 రోడ్ల ద్వారా 10 మార్గాల ద్వారా గ్రౌండ్కి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కూడా సులభ పద్ధతిలో తక్కువ సమయంలో సభకు రావడం, ప్రజలు తక్కువ సమయంలో డిస్బర్స్ అయ్యేటువంటి ప్రత్యేక ఏర్పాటు కూడా చేస్తా ఉన్నాం. 10 మంది మంత్రులు ఏర్పాట్లను పర్యవేక్షించి వెళ్లారు. సమయం దగ్గర పడుతుండటంతో పనులు ఊపందుకుంటున్నాయి. మంత్రి హరీష్ రావు ఏర్పాట్లను పరిశీలిస్తూ వరంగల్ కేడర్తో ముందస్తు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సభకు భారీగా జన సమీకరణలో భాగంగా మంత్రి కేటీఆర్ అన్ని జిల్లాల్లో తిరిగి మినీ సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సగం జిల్లాలకు పైగా ఈ సభలు పూర్తయ్యాయి. వరంగల్లో ఉన్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రతి 3 రోజులకోసారి కమిటీల పనితీరును పరిశీలిస్తున్నారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ దాదాపు అన్ని సంచలన నిర్ణయాలు, కార్యక్రమాలను వరంగల్ నుంచే పిలుపునిచ్చారు. ఆ స్ఫూర్తితోనే ఈసారి కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభను ఇక్కడే నిర్వహిస్తున్నారు. వరంగల్లో సభ నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు మంత్రులు. ఉద్యమాన్ని ఏ స్థాయిలో నిర్వహించామో అంతకు రెట్టింపుగా అధికారంలో ఉండి జనాలకు దగ్గరయ్యామన్నది మినిస్టర్ల మాట. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాన్ని తలదన్నే పద్ధతుల్లో మళ్లీ సభ నిర్వహించడం ఇదే మొదటిసారి. సాధ్యం కాని అంశాన్ని సుసాధ్యం చేసినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. కాబట్టి గత 3 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాలని, ఏ పద్ధతులని, ఏ ప్రజారంజక అంశాలని ఇవాళ అమలు చేస్తుందో అవన్నీ కూడా ప్రజలకు చేరవేసే దాంట్లో, ప్రజల మన్ననలు పొందే దాంట్లో, ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకునే దాంట్లో
కార్యకర్తలకి నాయకులకి దిశా నిర్దేశించేటువంటి సభగా ఈ వరంగల్ సభను మేము భావిస్తా ఉన్నాం. ఇక మరోపక్క నగర సుందరీకరణ పనులు కూడా ఊపందుకున్నాయి. రోడ్లు, డివైడర్లు, ఇతరత్ర పనులు రేయింబవళ్లు సాగుతున్నాయి. కార్పొరేషన్ పరిధిలోని అన్ని రహదారులను వేస్తున్నారు. అన్ని ప్రాంతాలను సుందరీకరిస్తున్నారు. పెయింటింగ్స్, వాటర్ లైటింగ్ తదితర పనుల్లో నిమగ్నమైంది యంత్రాంగం. సభ జరిగే ప్రాంతంలో 24 కిలోమీటర్ల పొడవున ఇంటర్నల్ రోడ్లు వేస్తున్నారు. ఇక ఇవి కాక మరో 10 రోడ్లను సభకు వచ్చే మార్గాలుగా గుర్తించారు. కరెంటు కోసం 20 ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు, 40 జనరేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్నది ఇదే భారీ సభ కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని వివరించేందుకు 30 రకాల బెలూన్లను ఏర్పాటు చేస్తున్నారు. సభ కోసం ఏర్పాట్లలో ప్రభుత్వం జోరు మీదుంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ వ్యవహారంపై భగ్గుమంటున్నాయి. రైతులు ఓ పక్క గిట్టుబాటు ధర కోసం ఇబ్బందులు పడుతుంటే పార్టీ సభలకు నిధులు కుమ్మరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. మిర్చి రైతులను పట్టించుకోకుండా సభలో సమావేశాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. చంద్రశేఖరరావు దగ్గర నుండి మొదలు పెడితే గ్రామ స్థాయి టీఆర్ఎస్ నాయకుడి వరకు ఇవాళ ప్రిలిమినరీకి సంబంధించి టీఆర్ఎస్ బహిరంగ సభ గురించి వాళ్ళు టైం కేటాయించడానికి మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ అందరికి టైం ఉన్నది. కానీ ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క మార్కెట్ యార్డును సందర్శించి కానీ, లేకుంటే కలెక్టర్లతో రివ్యూ పెట్టి కానీ, లేకుంటే ట్రేడర్స్ తోటి రివ్యూ పెట్టి కానీ ఎందుకు ఈ విధంగా ధరలు పడిపోతున్నాయి, దీన్ని ఏ విధంగా నియంత్రించాలి అని చెప్పి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఒక రివ్యూ చేసిన పాపన పోలేదు. దయచేసి మీరు ఒకసారి చూడండి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్లీనరీలో ఖర్చు చేసే 5% డబ్బులు ఈ మిర్చి రైతుల కొనుగోలు విషయంలో గాని, కంది రైతుల కొనుగోలు విషయంలో ఖర్చు చేస్తే రైతులందరికీ న్యాయం జరుగుతుంది. పూర్తి స్థాయిలో వారికి ప్రభుత్వ బాధ్యతగా మార్క్ఫెడ్ ద్వారా, నాఫెడ్ ద్వారా ఈ రోజు ఇప్పుడే పిసిసి అధ్యక్షుల వారు చెప్పినట్టు 12,000 రూపాయలకు మద్దతు ధర వాళ్ళకి రైతును ఆదుకునే బాధ్యత ఉంది. ఆ బాధ్యతను విస్మరించే వరకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. అధికార పార్టీ టిఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు కానీ, బహిరంగ సభలు పెట్టుకోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేవు. కానీ ఆ నెపం మీద ఈ వరంగల్ పట్టణంలో ఉండేటువంటి పేదవాళ్ళ మీద అధికారులు ప్రతాపం చూపడం, ఈ రహదారుల మీద ఉన్నటువంటి చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళని తొలగించడము, ఈ రకంగా వాళ్ళ ప్రభావం చూపడం అనేది మంచిది కాదు. వాళ్ళ రాజకీయ పార్టీ బహిరంగ సభ చేసుకోవచ్చు. పర్యవసనంగా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా పార్టీ కార్యక్రమం నిమగ్నం కావడం మంచిది కాదు. ఇక్కడ ఉన్నటువంటి సమాచారం మేరకు అధికార యంత్రాంగం ఒక అధికార పార్టీ బహిరంగ సభకు సకల సన్నాహాలు చేయడమే కాకుండా, ఏర్పాటు చేయడమే కాకుండా ఈ విధంగా ఈ వ్యాపారం అడ్డుకోవడం, వ్యాపారం ఇబ్బంది కల్పించడం అనేది కూడా భావ్యం కాదు. భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. మొత్తానికి వరంగల్ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఓ సందేశాన్ని ఇవ్వనుంది టీఆర్ఎస్. ఇది పార్టీ ఆవిర్భావ దినాన జరగబోతున్న సభ కాబట్టి, అధికారంలోకి వచ్చి ముచ్చటగా 3 ఏళ్లు పూర్తయింది కాబట్టి దీన్ని మరో ఎన్నికల సభగానే చూడాలంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సమితి బహిరంగ సభ విజయవంతానికి సర్వశక్తులొడుతోంది. ఏర్పాట్లు చకచకా పూర్తయ్యాయి. ఇక జనం తరలింపే తర్వాయిగా మిగిలింది. మొత్తానికి ఈ సభ ద్వారా టీఆర్ఎస్ ఏం చెప్పబోతుంది, అధికారంలో ఉండి ఏం సంకేతం ఇవ్వబోతుంది, ఇవి చూడాలి. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో వెంకట్, ఎన్టీవీ.